హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను ఒక ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ మా డే ఇన్ మై లైఫ్ లాగా. సో ఇవాంష్ నేను ఇద్దరమే ఉంటాం, అంటే డే టైంలో. సో మా రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కరెంట్లీ ఇవాంష్కి 7 months కంప్లీట్ అయ్యాయన్నమాట, జస్ట్ ఒక 2-3 days బ్యాక్. ఈజ్ ఇన్ హిస్ 8th month, యాక్చువల్లీ 8th month స్టార్ట్ అయింది. తన ఫుడ్ కానీ లేకపోతే తన స్లీప్ ప్యాటర్న్స్ కానీ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయి, రోజు ఒకేలా ఉంటాయి ఆఫ్ కోర్స్. బట్ లైక్ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా. హిస్ లిటిల్ బిట్ స్లీపీ, ఎందుకంటే ఇప్పుడే లేచాడు కాబట్టి. గుడ్ మార్నింగ్ చెప్పు. యా, టైం వచ్చి ఇప్పుడు 9 అవుతుంది, 9 దాటింది యాక్చువల్లీ. యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఏంటి? విటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ విటమిన్ డి. వీళ్ళిద్దరూ ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తారనమాట. వాంష్ అండ్ వాళ్ళ నాన్న కలిసి మార్నింగ్ వాక్ వెళ్తారనమాట. సో ఇక్కడికి వెళ్తే కొంచెం ఆ సైడ్ సన్ వస్తుంది, సన్లైట్, దానికోసం వెళ్తారనమాట. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది, బట్ అంత మంచి కండిషన్లో ఏం లేదు, బట్ లాన్ అయితే యూజ్ చేసుకుంటారు. పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా జూమ్ చేశాను అందుకే అంత క్లారిటీ లేదు. సో అలా అయితే కొద్దిసేపు వాక్ చేసి వస్తారు. ఈలోపు నేను ఇవాంష్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చేసుకుంటాను. సో అంత ఎక్కువసేపు ఏమి ఉండరు, లెస్ దెన్ ½ an hourలోనే వచ్చేస్తారు. బట్ ఈలోపు ఇవాంష్కి ఫుడ్ చేస్తే కొంచెం చల్లారుతుంది కాబట్టి తను తినగలుగుతాడు. ఈ పౌడర్ అయితే 1 cup రైస్కి ½ cup పెసరపప్పు వేసి నానబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసింది అనమాట, ఫ్రై చేసి పౌడర్ చేసింది. సో ఇది ఒక 2 spoons అలా వేస్తాను అనమాట. సో 2 spoons కంప్లీట్గా తినడు, బట్ కొంచెం 2 spoons వరకు అయితే వేస్తాను. ఇది కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి హాట్ వాటర్లో వేసి మిక్స్ చేయడం అనమాట. నార్మల్ మనం రాగి జావ చేసుకుంటాం కదా, అలాగే చేసేస్తాను. ఇది కూడా ఇలా అయితే లంప్స్ లేకుండా కొంచెం డైల్యూట్ చేసుకోవాలి, వేసేసుకోవాలన్నమాట. బాయిల్ చేయాలన్నమాట. మరీ డైల్యూటెడ్గా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. ఇలా కొంచెం బాయిల్ చేశాక ఇలా థిక్గా అవుతుంది, కొంచెం చల్లారాక ఇంకొంచెం థిక్గా అవుతుంది కాబట్టి ముందే ఆపేయాలన్నమాట స్టవ్ అయితే. ఫీడింగ్కి అయితే నేను వెండి బౌలే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా లైక్ సిలికాన్ ఫీడింగ్ బౌల్స్ అవేం పెట్టలేదు. మనకి ఎలాగో మనమే ఫీడ్ చేస్తాం కాబట్టి ఇప్పటిదాకా అంత అవసరం ఏం రాలేదు. సో 7th month కంప్లీట్ అయినప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసామన్నమాట, పెసరపప్పు. ఇది పడుతుంది, తనకేం ప్రాబ్లం లేదు అని అంటే ఇంకొక పప్పు అలా ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. ఒకేసారి అన్నీ పెట్టేస్తే ఏది పడట్లేదో ఏది పడుతుందో అనేది అర్థం కాదు, అండ్ వాళ్ళకి కూడా డైజెషన్కి కష్టం అవుతుంది. ఫుడ్ రెడీ. ఇప్పుడు ఇవాంష్ కొద్దిసేపు ఈ మ్యాట్ మీద ఆడుకుంటాడనమాట. టాయ్స్ వేసి ఉంటాం కదా, కొద్దిసేపు ఆడుకుంటాం, దీని మీద ఆడుకుంటాడు. ఇప్పుడు టైం 9:40 అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇవాంష్కి చేసిన ఫుడ్ అయితే చల్లారిపోయింది అన్నమాట. మాకు దోశ బ్యాటర్ రెడీ అయింది. సో ఆ కోసం అయితే చట్నీ రెడీ చేసేసాను. ఇవాంష్ అయితే స్నానం చేసి వచ్చేసాడు, బట్ స్నానం చేసిన వెంటనే అయితే నిద్రపోడు, కొద్దిసేపు ఆడుకుంటాడనమాట, తనకి ఫుల్ నిద్ర వచ్చే వరకు. హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే రైస్కి పెట్టేసాను అనమాట, ఇంకా ఇవాంష్ లేస్తే వంట చేయడం కష్టం కాబట్టి. సో ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. రైస్ వేసేసి కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను.
ఇంకా చికెన్ కోసం రెడీ చేసి పెట్టుకున్నా అంతే, ఇంకా చికెన్ చేయలేదు. సో టైం అయితే 10 to 1 అయింది. సో బగారా రైస్ చేసి నేను తీసి పెట్టేసాను. అది కొంచెం ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది. ఇప్పుడే వాటర్ పోసాను, అందుకే అలా ఉందన్నమాట. బాయిల్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకా ఆఫ్ చేసేయడమే. సో దట్స్ ద అప్డేట్. పక్కన కూర్చుంటే ఆడుకుంటాడు కానీ వదిలేసి వెళ్తే అయితే ఉండట్లేదు. సో అందుకే ఇలా ఎదురుగా ట్రైసైకిల్లో కానీ లేకపోతే వంట చేసేటప్పుడు అయితే ఎత్తుకొని కానీ అలా ఉంటాను. సో ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ అలా ఒక 2 minutes అలా పక్కకి వెళ్ళాను, ఈ మ్యాట్ మీద వేసి వెళ్ళి అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా అవి ఓపెన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తనకి ఇప్పుడిప్పుడే పాకడం నేర్చుకుంటున్నాడు కానీ ఇంకా వెళ్ళి డైరెక్ట్ అటాకే అనమాట. ఇవాంశ్ అయితే లేచి మళ్ళీ పడుకున్నాడు. సో ఐఎమ్ హ్యావింగ్ లంచ్ నౌ. దిస్ ఈస్ చికెన్ అండ్ త్రిపురం నుంచి పూతరేకులు కూడా ఉన్నాయన్నమాట మనకి. మా ఇంట్లో చికెన్ విత్ ఇలా బగారా రైస్ చేసుకొని మోర్ దాన్ 2 months or 3 months కూడా అయ్యి ఉండొచ్చు. సో ఫైనలీ వీఆర్ హ్యావింగ్ నౌ. హాయ్ హాయ్ చెప్తున్నావా? ఆల్మోస్ట్ 1 నుంచి 4 దాకా పడుకున్నాడు. అంటే మధ్యలో లేచి ఒకసారి ఫీడ్ తీసుకున్నాడు, బట్ పర్లేదు. ఇవాంశ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇవాంశ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇవాంశ్ రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ హర్ డాడ్. టైం 4:20 అలా అవుతుంది. సో ఇప్పటి నుంచి చేస్తే కానీ ఇవాంశ్ స్నానం కంటే ముందు ఫీడ్ చేసి చేయించాలి కాబట్టి. సో ఈరోజు అయితే క్యారెట్ పెడదాం అనుకున్నా. ఒకటే తీసుకున్న క్యారెట్ అయితే ఇలా పీల్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసేసి స్టీమ్ చేస్తాను ఇది. సో ఇది ఉంటుంది కదా, ఇది తీసుకున్నాం అనమాట. దీంట్లో అయితే ఫాస్ట్గా స్టీమ్ అయిపోతుంది. సో స్టీమర్ ఉంటుంది. సో దీంట్లో వాటర్ ఫిల్ చేసేసి దీంట్లో వేసి స్టీమ్ చేసేస్తాను. ఇది ఉంటుంది. సో ఏదైనా ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఇది పెట్టి స్టీమ్ చేస్తుంటా. ఒక్కోసారి వచ్చేసి అది యూజ్ చేస్తాను అనమాట, ఎలక్ట్రికల్ది. దీంట్లో అయితే 3 modes ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఇది ఆఫ్ చేసేది, ఆఫ్ ఫస్ట్ది సెకండ్ అనమాట. మనం హీట్ అంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. స్టీమ్ అయిన క్యారెట్ని ఇది బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసేస్తాను. ఇవాంశ్ ఉయ్యాలు ఊగుతున్నాడు, అంటే జాగ్రత్త పట్టుకుంటున్నాడు. ఎనీవేస్ ఐఎమ్ ఆల్సో హోల్డింగ్. బ్లెండ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, మిక్సర్ సౌండ్, దానికి భయపడతాడు. లెట్స్ సీ. బ్లెండ్ చేద్దామా? క్యారెట్ బ్లెండ్ చేద్దామా? క్యారెట్ అయితే పర్లేదు, బాగానే తింటాడు గొడవ చేయకుండా. బట్ ఇక్కడ పెట్టడానికి లేదనమాట. పెడితే ఇంకా తీసుకొని లాగేసుకుంటాడు. సరే మరీ వాటర్గా లేవు, ఇలా పడుతుంది అనమాట. సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. స్నానం చేసి బచ్చని మళ్ళీ ఇప్పుడు లేచాడు. ఒక 1/2 hour పడుకొని ఉంటాడు. టైం అరౌండ్ 7 అవుతుంది, 10 to 7. ఇందాకే మౌనిక వచ్చింది. సో నేను కొంచెం ప్రశాంతంగా కాఫీ తాగుతామని ఇప్పుడే కాఫీ చేసుకున్నా. అరుణాచలం వ్లాగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. సో అది చూస్తూ కాఫీ తాగుతాం మేమైతే. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదాం. మార్నింగ్ నుంచి వాడిని మేనేజ్ చేసి నా బ్రెయిన్ హీట్ ఎక్కువవుతుంది. సో ఐ హ్యావ్ ఎ కాఫీ ఇన్ పీస్. టైం అయితే 9 అయిపోయింది. సో ఇంకా డిన్నర్కి దోశ వేసుకుంటున్నాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ ఈజ్ అవర్ డే రొటీన్ దీస్ డేస్. ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే మేము ఒక్కళ్ళమే ఉన్నప్పుడు
ఎవరైనా ఉన్నా సరే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది, కాకపోతే వర్క్స్ షేర్ అవుతాయి అంతే తప్ప